నుంచి మన కార్యకర్తలకి అండగా, నాయకులకి అండగా, ఎక్కడ ఏ విషయం అవసరమన్నా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి మనకి అండగా నిలబడుతున్నాడు. కాబట్టి కార్యకర్తలకు చెప్పేది ఒకటే, ధైర్యంగా ఉండండి. తప్పు చేసిన వాడు ధైర్యంగా ఉన్నప్పుడు తప్పు చేయని మనం, సంక్షేమం అభివృద్ధి చేసిన మనం ఎందుకు భయపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీకు నియోజకవర్గంలో నేనున్నాను, జిల్లాలో కరుణాకర్ గారు ఎంపీ ఉన్నారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మన పార్టీకి పోరాటాలు కొత్త కాదు. మన పార్టీ పోరాటంలో నుంచి పుట్టిన పార్టీ, ప్రజల కోసం పుట్టిన పార్టీ. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని ఏ కలవైతే వైఎస్ఆర్ గారు కన్నారో వాటన్నింటినీ కూడా 60-70 సంవత్సరాలు ఈ ప్రజలకు అందుబాటులోకి రావాలి అని పార్టీ పెట్టి మీకోసమే ముందుకు నడిచిన జగనన్న పార్టీ, ప్రజల పార్టీ, మన పార్టీ. ఎందుకు నేను ఇంతగా చెప్తున్నానంటే, ఈరోజు జగనన్న అనుకున్నవన్నీ సాధించాడు. ఆయన బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ఫుల్, ఆయన ఫ్యామిలీ మ్యాన్ గా సక్సెస్ఫుల్, ఆయన సీఎం గా సక్సెస్ఫుల్. ఇంకేం అవసరం ఉంది? కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న అరాచకాలు, విధ్వంసాలు చూసి మనని నమ్మిన కార్యకర్తల్ని మనం కాపాడుకోవాలి, మన కోట్లేసిన ప్రజలకు మనం అండగా నిలబడాలన్న చిత్తశుద్ధితో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పని చేసుకుంటూనే వెళ్తున్నారు. అలాంటి వ్యక్తి కోసం మనం పనిచేయాలా వద్దా? మరి ఎవడో కేసు పెడతాడని ఒకడు, ఎవడో జైల్లో పెడతాడని ఒకడు ఉద్యోగం తీసేస్తాడని ఒకడు ఇలా భయపెడుతూ మనని ఇంట్లో కూర్చోబెట్టాలనుకుంటున్న కూటమి ప్రభుత్వానికి మనం చెప్పాల్సింది ఒకటే, నువ్వు కేసు పెడతావా పెట్టా, జైల్లో పెడతావా పెట్టా, కేసులు పెట్టిన వాళ్ళకి, విధ్వంసాలు సృష్టించిన వాళ్ళకి వడ్డీతో సహా ఇచ్చేస్తాం. ఉద్యోగాలు పోయిన వాళ్ళందరికీ కూడా గుడ్ బుక్ లో పేర్లు వేసి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఎవరైతే ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళకి బయటపడేసి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా రైతులకి అండగా రాష్ట్ర వ్యాప్తంగా మొన్ననే పోరాటం జరిగింది. రేపు ఈ విద్యుత్ బిల్లుల పెంప మీద రాష్ట్ర వ్యాప్తంగా నియోజకాల వారీగా ఉద్యమం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఆ ఉద్యమంలో పాల్గొనాలి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అలాగే జనవరి 3వ తేదీ విద్యార్థుల కోసం ఫీజు రింబర్స్మెంట్ కోసం జగనన్న పిలుపునిచ్చాడు. అందులో కూడా మనం అందరం పాల్గొనాలి, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనం సైలెంట్ గా ఉంటే పచ్చ ఛానల్లో అబద్ధాలు చెప్పడం తప్ప ఇంకోటి చేయదు. ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఎలా మోసపోయారు, మహిళలు ఎలా కన్నీళ్లు పెడుతున్నారో రాష్ట్రం అంతా తెలియాలి. ఒక ఉద్యమంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ముంచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు ఇంత వర్షంలో కూడా పార్టీ సర్వసభ సమావేశం అనగానే ఈరోజు ఒక్కొక్కరు జగనన్నకి మేమున్నామంటూ బయటకు వచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక మన ఎంపీ గురుమూర్తి గారు మాట్లాడాలని ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సరిపోవట్లేదు, అదనంగా ఇంక ఇమ్మని కదా, అదే కదా మీరు అడిగేది. దీని మీద అంటే అలాగే ఇప్పుడు గత ప్రభుత్వం నడిపిన నాయకుల్లాగా జేబులో ఉన్న డబ్బుల్లాగా నేను అట్లా కూర్చోబెట్టి చేసేస్తానని చెప్పి వాళ్ళు రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారండి. నేను దాన్ని అందరితో మాట్లాడి, సీనియర్ నాయకులందరితో మాట్లాడి, అధికారులతో మాట్లాడి దానికి అదనంగా ఎలా నిధులు లభించాలి, 1,80,000 దాటి ఎలా అదనంగా నిధులు ఇవ్వాలి, దాని మీద మాట్లాడి నేను దాని దిశగా ఆలోచిస్తాను. కొంచెం సమయం అన్నా
అంటే కొన్ని ఇళ్లకి చాలా మంది సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి, కొంతమందితో మాట్లాడుతాం. అది వ్యక్తిగతంగా మేము చేయగలిగేది. అంటే మేము మనసు పెట్టి పనిచేస్తాం. మీరు కొంచెం పెద్ద మనసుతోటి 1,80,000 ఇంకా బలమైన ఇల్లు కట్టొచ్చని టెక్నాలజీస్ ఉన్నాయి, అవి కూడా ఆ దిశగా కూడా ఆలోచిస్తాం. అంటే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను సభ. మీరు ముఖ్యంగా ఒక్క నిమిషం, గత ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు. ఒకసారి మీరు అల్లూరు సీతారామరాజుని గుర్తుపెట్టుకుంది నేల, మీ హక్కుల కోసం పోరాడే వాళ్ళని గుర్తుపెట్టుకోండి. కూటమి ప్రభుత్వం 100 మందికి దాటి 250 మంది ఉంటే తప్ప మేము రోడ్డు వెయ్యం అనే పద్ధతి నుంచి నరేంద్ర మోదీ గారు వచ్చాక 100 మంది ఉన్నా చాలు రోడ్డు వేస్తామని చెప్పారు. ఈరోజు రోడ్లు వేస్తా ఉన్నాం. అలాగే 100 మంది లోపున ఉంటే దాని మీద కూడా ఒక ఆలోచిస్తూ ఉన్నారు. అవి ఉన్నా, నిధులు ఉన్నా లేకపోయినా మీకోసం ఆలోచిస్తూ మేము 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 40 మంది ఉన్నా ఈరోజు రోడ్లకి వేయడానికి శ్రీకారం చుట్టాం. అలాగే మీకు మీరంతా చేసేది ప్రకృతి వ్యవసాయం. ప్రకృతి వ్యవసాయానికి కావాల్సిందే మార్కెటింగ్ కెపాసిటీ కావాలి. 1 సెంటు భూమి కూడా వేస్ట్ అవ్వకుండా మీరు పంటలు పండించగలిగే స్థాయి కనుక వస్తే మీకు గంజాయి వైపు వెళ్లాల్సిన అవసరమే ఉండదు, మీకు బాగుంటాయి. అలాగే ఆరోగ్య ఫెసిలిటీస్ మటుకు చాలా బాగా చేస్తాం. Number 3 అంటే 100% reservation for all jobs for area ఉంది సార్. సుప్రీం కోర్ట్ has quashed it, struck it. అంటే నేను జీవో నెంబర్ 3కి ఇది మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు నేను మీ చేత ఓట్లు వేయించుకోవడానికో చప్పట్లు కొట్టించుకోవడానికో ఒక మాట మాట్లాడి చేసేస్తాం అని మాట్లాడచ్చు. కానీ మనం సుప్రీంకోర్టులో కొన్ని హైకోర్టులో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. అన్ని ఉద్యోగాలు మనం ఎవరైనా సరే ఉద్యోగాలు ఎలా వస్తాయి మీరు ఆలోచించండి. స్కిల్ ఉండాలి. ఒకవేళ నాకు రిజర్వేషన్ లేదు, రిజర్వేషన్ లేనప్పుడు నేను ఏం చేస్తాను చెప్పండి? స్కిల్ డెవలప్ చేసుకుని వెళ్ళాలి. రిజర్వేషన్ వచ్చే వరకు వెయిట్ చేయడం నాకైతే భయం వేస్తుంది నా జీవితం. సో నేను మీరు చెప్పిన GO3 ఏదైతే ఉందో దాని గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఈ లోపు మీరు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తే మీకు ఫలితాలు వస్తాయి, మీకు ఆర్థికంగా బలోపేతం అవుతారు. మీలో నేను మొన్న పోయినసారి అరకుకు పోయినప్పుడు ఒక కుర్రోడికి మార్షల్ ఆర్ట్స్ వచ్చు, మలేషియాలోకి వెళ్దామంటే అన్న నాకు సపోర్ట్ చేయట్లేదని. అలా ఎంతమంది మీరు ప్రతిభ మీలో ఎంతమంది ఉందో మీకేం తెలుసు? మిమ్మల్ని మౌంటైనీరింగ్ పంపించామనుకోండి, మీరు ఒకటి తెన్సింగ్ నాకేలా ఉన్నారేమో. మీ ప్రతిభ పాఠవాల్ని బయటికి, మీ సమర్థత బయటికి తీయాలి. మీరు గొప్ప రన్నర్స్ ఉన్నారేమో, మ్యారథాన్ రన్నర్స్, గోల్డ్ మెడల్ సాధించగలరేమో, మీరు గజీతగాళ్ళు ఉన్నారేమో, సైంటిస్టులు ఉన్నారేమో, లేదంటే గొప్ప IASలు IPSల స్థాయి ఉందేమో, గొప్ప పోలీస్ అధికారుల స్థాయి ఉందేమో. ఇవన్నీ మనకు తెలియదు కదా. అందుకని ఈ ప్రభుత్వం పెట్టింది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ మీద దృష్టి ఎక్కువ పెట్టింది. హక్కులతో పాటు, జీవోతో పాటు, కాన్స్టిట్యూషన్ పరంగా, రాజ్యాంగ పరంగా ఎలాంటి హక్కులు లభించేలాగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ చాలా బాధ్యతగా తీసుకున్నాం. అందుకనే నేను కోరుకుంటుంది ఏంటంటే ఇక్కడ సినిమా పరిశ్రమ కూడా రావాలి. వీళ్ళు ఎవరో బయట దేశాలకు పోతా ఉన్నారు. ఆ డబ్బులు కనుక ఇక్కడికి వస్తే ఇక్కడున్న 50 మంది ఆడపడుచులకు కానీ ఇక్కడున్న 25 మందికి ఒకరోజు షూటింగ్ చేస్తే డబ్బులు వస్తాయి మనకి. సో ఇట్లాంటివన్నీ ఆలోచించి నేను టూరిజం కూడా డెవలప్ చేయాలి, విదేశీయులు రావాలి, ఇవన్నీ ఆలోచించి మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మీ సహాయ సహకారాలు కావాలి, మీరు అండదండలు కావాలి, మీకు అభివృద్ధి కావాలి. మనస్ఫూర్తిగా కోరి మీకోసం నిరంతరం పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన కూటమి నాయకులందరికీ పేరు పేరున తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, సర్పంచులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదిక పైన ఉన్న గౌరవ ఎమ్మెల్యేల గారికి, ఎమ్మెల్యేస్ అందరికీ కూడా నా నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన మన కలెక్టర్